వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 1 2024కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవాళ రావడం జరిగింది. సో అది ఏంటిది అనేది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో మొదటిగా మనకు బ్యానర్ రేటింగ్ చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 1 2024 ప్రధాన మూల్యాంకనం పూర్తి, ఫిబ్రవరిలో ఫలితాలు వెలువడవచ్చు. ఫలితాలు GRLలో రావడానికి అవకాశం ఉందా? సో దాదాపు తెలంగాణ గ్రూప్ 1 2024 మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగి దాదాపు 90 రోజులు అనగా 3 నెలలు పూర్తయింది. సో చాలామంది అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎలాంటి అప్డేట్ వస్తుంది, రిజల్ట్స్ GRLలో వస్తుందా లేదా డైరెక్ట్గా ఇండివిజువల్గా హాల్ టికెట్ నెంబర్స్ ఇస్తారా, ఎలా ఇస్తారా అనేది ఎన్నో కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఒక ప్రధాన దినపత్రిక అయితే ఇవాళ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ న్యూస్ని మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మనం చూసుకుంటే ఈ న్యూస్ని మనం నమస్తే తెలంగాణ నుంచి చూస్తున్నాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు, January 29 గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించగా 31,383 మందికి 21,151 మంది అంటే దాదాపు 67% మంది హాజరయ్యారని, ఒక జవాబు పత్రాన్ని 2 ప్రొఫెసర్ల చేత మూల్యాంకన చేయించారు. 2 మూల్యాంకన చేయగా సగటు మార్కుల కేటాయిస్తారు, అంటే సగటున మార్కులు కేటాయిస్తారు. అయితే మార్కుల్లో 15% తేడాలుంటే 3వ ప్రొఫెసర్ చేత మూల్యాంకనం చేయించే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక క్లారిటీ అయితే ఇక్కడ రావచ్చు. ఇక్కడ వరకు ఈ న్యూస్ని అర్థం చేసుకుంటే 2 ప్రొఫెసర్లతోటి ఎవరైతే 21,151 మంది ఎగ్జామ్ రాశారో వాళ్ళ పేపర్ని 2 ప్రొఫెసర్ల చేత మూల్యాంకనం చేయడం పూర్తయింది. అందుకనే ప్రధాన మూల్యాంకనం పూర్తయిందని చెప్పి మనకి హెడ్డింగ్లో ఉంది. సో ఇప్పుడు ఈ 2 ప్రొఫెసర్లు మూల్యాంకనం చేసిన తర్వాత 15% మార్కులు ఇచ్చిన మార్కులని కంపేర్ చేస్తే ఎవరి అయితే 15% తేడా ఉంటుందో, అంటే 15% కంటే ఎక్కువ తేడా ఉంటుందో వారిని 3వ ప్రొఫెసర్ చేత మళ్ళీ మూల్యాంకనం చేయిస్తారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఈ 3వ మూల్యాంకనం మీద టోటల్గా డిసైడ్ అయి ఉంది GRL లిస్ట్ ఎప్పుడు వస్తుందన్నది. సో అది ఫిబ్రవరి 15 కావచ్చు, 10 రోజులు కావచ్చు, లేదా ఫిబ్రవరి మంత్ ఎండ్ కావచ్చు. సో ఎంతమంది పేపరు అలా శాతం తేడా వస్తుందో ఆ పేపర్ యొక్క మూల్యాంకనం బట్టి ఫలితాలు వెలువడవచ్చు. ఈ ప్రక్రియ అనంతరం పూర్తి చేసి ఫిబ్రవరిలో GRL విడుదల చేయాలని TGPSC భావిస్తున్నది. అయితే ఫలితాలను ఆరోహణ క్రమంలో విడుదల చేయాలని కమిషన్ భావిస్తుంది. గ్రూప్ 1తో పాటే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను సైతం కమిషన్ విడుదల చేయాల్సి ఉంది. తొలుత గ్రూప్ 1 ఫలితాలను ప్రకటిస్తే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లోని బ్యాక్లాగ్లను నివారించవచ్చునన్న ఆలోచనతో ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలను GRLలో విడుదల చేయాలని కమిషన్ భావిస్తున్నది. ఈ దశలో కసరత్తును తీవ్రతం చేసింది. సో ఓవరాల్గా మనం ఈ కంటెంట్లో చూసుకుంటే TGPSC GRLలో ఫలితాలని విడుదల చేయాలని భావిస్తుందని వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఇది మనకి ఒక రకంగా అభ్యర్థులకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే GRLలో ఇవ్వడం వల్ల అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఫస్ట్ గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 ఫలితాలు ఇచ్చి బ్యాక్లాగ్ లేకుండా చూడాలని నిర్ణయిస్తున్నారని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో అలా ఆలోచించడం అనేది ఖచ్చితంగా కూడా విద్యార్థులకి ఒక పాజిటివ్ పాయింట్గా మనం చెప్పవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఫిబ్రవరిలో 15వ తారీఖు తర్వాత ఏ క్షణాలైనా కూడా మనకి రిజల్ట్స్ అయితే రావచ్చు అని చెప్పేసి నమస్తే తెలంగాణ పత్రిక అయితే ప్రకటించింది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఉన్నటువంటి అప్డేట్స్. Thanks for watching.